వెస్టిండీస్కు మళ్లీ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ గండం వచ్చిపడింది. 2027 వన్డే ప్రపంచ కప్కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని వెస్టిండీస్ కోల్పోయింది. ఐర్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ మూడో వన్డేలో విజయం సాధించి ప్రపంచ కప్కు డైరెక్ట్ బెర్త్ ఖాయం చేసుకోవడంతో వెస్టిండీస్ వరుసగా మూడోసారి క్వాలిఫైయర్స్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం 10వ ర్యాంక్లో ఉన్న వెస్టిండీస్ కటాఫ్ తేదీకి ముందు భారత్తో 2 వన్డేలు ఆడాల్సింది. ఆ 2 మ్యాచ్ల్లో గెలిచినా నేరుగా అర్హత సాధించే అవకాశం లేదని సమాచారం. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే క్వాలిఫైయర్స్లో వెస్టిండీస్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2026 సెప్టెంబర్ 30 నాటికి వన్డే ర్యాంకింగ్స్లో టాప్ 8లో నిలిచే జట్లకు నేరుగా ప్రపంచ కప్ బెర్త్ దక్కనుంది. ఇందులో ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలను మినహాయిస్తాయి. వాస్తవానికి 2023 ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్లోనూ వెస్టిండీస్ షాక్కు గురైంది. సూపర్ 6లో 5వ స్థానంలో నిలిచి నెదర్లాండ్స్ చేతిలో ఓడి తొలిసారి 50 ఓవర్ల ప్రపంచ కప్కు దూరమైంది. ఒకప్పుడు తిరుగులేని విజయాలతో ప్రపంచ క్రికెట్లో ఎదురులేని జట్టుగానే వెలుగొందిన వెస్టిండీస్ హవా కొన్నేళ్లుగా మసకబారుతోంది. గత వన్డే ప్రపంచ కప్కు నేరుగా అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ తర్వాత క్వాలిఫైయర్స్లోనూ చెత్త ఆట ఆడి టోర్నమెంట్కు దూరమైంది. ఈసారి కూడా విండీస్ అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. వెస్టిండీస్ 2027 వరల్డ్ కప్లో ఆడాలంటే 10 జట్లతో జరిగే ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ ఆడాల్సి ఉంటుంది. ఇందులో ఐర్లాండ్తో పాటు క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్లు, క్వాలిఫైయింగ్ ప్లే ఆఫ్స్ నుంచి వచ్చిన జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో విండీస్ విజేతగా నిలిస్తే నేరుగా వరల్డ్ కప్ గ్రూప్ దశలో తలపడుతుంది. ఒకవేళ 2, 3, 4 స్థానాల్లో నిలిస్తే సూపర్ సిరీస్లో తలపడాల్సి ఉంటుంది. అందులో అగ్రస్థానం దక్కించుకుంటే వరల్డ్ కప్లో చివరి బెర్త్ను ఖరారు చేసుకుంటుంది.